ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం జగన్తో పాటు పలువురు ముఖ్య నేతలు సభలో పాల్గొంటారు. భీమ్లీ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 10 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. దెందులూరులో ఇవాళ జరిగే సిద్ధం సభ కోసం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేటు బస్సులు సైతం అందుబాటులో ఉంచారు. చెన్నై కోల్కతా జాతీయ రహదారికి ఆనుకుని సిద్ధం సభా ప్రాంగణం ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఎంతసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందంటారు? సుజాత, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే సిద్ధం సభకైతే అంతా కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 2:30 బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణం దగ్గర ఉన్న హెలిప్యాడ్ లో ల్యాండ్ అయిన తర్వాత సభా ప్రాంగణానికి 3:30 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణం మొత్తం కూడా 110 ఎకరాల్లో సభా ప్రాంగణం మొత్తం కూడా 50 నియోజకవర్గాల నుంచి వచ్చే వైసీపీ శ్రేణులకు కుర్చీలు కానివ్వండి, ఏర్పాట్లు కూడా అంతా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ కార్యకర్తలు నేతలు రావడానికి సుమారు 2500 బస్సులు, అంటే 1700 ఆర్టీసీ బస్సులు, అలాగే 700 విద్యా సంస్థల బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఆ బస్సుల్లో బయలుదేరి 2500 బస్సుల్లో బయలుదేరి రావడానికైతే వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. మొత్తం ఇప్పటికే వేలాదిగా సభా ప్రాంగణానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న భీమిలి సభ విజయవంతం కావడం చేత అయితే వైసీపీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఈ సభా ప్రాంగణం NH5 ఆనుకుని ఉండటం చేత అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 100 కిలోమీటర్ల ముందుగానే అటు రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహనాలు కానివ్వండి, ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు, ఇటు చెన్నై రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా 100 కిలోమీటర్ల ముందుగానే దారి మళ్లించారు. ఈ సభా ప్రాంగణంలో మొత్తం కూడా సుమారు 3300 మంది పోలీసు అధికారులతో అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. సీఎం జగన్ రాక కోసం వైసీపీ శ్రేణులు అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 50 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వారితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ సభకు వచ్చి ఈ సభను విజయవంతం చేయడానికైతే అంతా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఈ సభలో ఇక్కడ ఈ 3 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన వైసీపీ శ్రేణుల్ని ఏ విధంగా ముందుకు వెళ్లే విధంగా సూచనలు చేస్తారని కూడా వైసీపీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఏలూరు జిల్లా దెందులూరు సభ వద్ద అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. సుజాత, మురళి, సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు ఇంకా ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉందంటారు? అలాగే కార్యకర్తలకు కానీ అక్కడ సభకు వచ్చే వారికి ఎటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు? సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, అలాగే మంత్రులు, ఈ 3 జిల్లాల ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రులు, అలాగే ఎంపీ 3 జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో పాటు ఎంపీగా కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమించిన ఎంపీ అభ్యర్థి ఆరుమూరు సునీలు, అలాగే రాత్రి ప్రకటించిన నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల, అలాగే కొత్తగా నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఈ సభ అంటే 110 ఎకరాల్లో భారీ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. సుమారు
100 నుంచి 150 మంది నాయకులు పైన స్టేజ్ పైన కూర్చునే విధంగా స్టేజ్ ఏర్పాట్లు చేశారు. దాంతో పాటుగా 150 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ సిద్ధం సభ జరగబోతుందని చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ మురళి.